మరికొన్ని గంటల్లో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:57 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉండనుంది. గ్రహణ కాలం 3:30 గంటలు ఉండనుంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ సమయంగా నిర్ణయించారు శాస్త్రవేత్తలు. చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే మధ్యాహ్నం 12:57కే సూతకాలం ప్రారంభమైంది. అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతుంటారు పండితులు. సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడిపై పడటంతో పౌర్ణమి రోజు చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది. మరోవైపు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదంటున్నారు సైంటిస్టులు. నేరుగా చూడవచ్చని చెబుతున్నారు. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. భారత్, సింగపూర్, చైనా, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది. అలాగే తూర్పు ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోనూ సంపూర్ణ గ్రహణం చూసే అవకాశం ఉంది. మరోవైపు గ్రహణం కారణంగా దేశంలోని ఆలయాలన్నీ సాయంత్రం 5 గంటల లోపే మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు నిర్వాహకులు. గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపించనున్నాడు. అందుకే దీనికి బ్లడ్ మూన్ గా అని పేరు పెట్టారు. హైదరాబాద్ లోనూ చంద్రగ్రహణం సంపూర్ణంగా స్పష్టంగా కనిపించనుంది. భాగ్యనగరంతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్లోనూ స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. 2022 తర్వాత మళ్లీ ఇప్పుడే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం భారత్లోని అన్ని ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 31న దర్శనమిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. तो चंद्रग्रहण आपको आज नजर आएगा वो पूर्ण चंद्रग्रहण है। और चंद्रग्रहण 2 तरीके का होता है, एक पूर्ण चंद्रग्रहण और एक आंशिक चंद्रग्रहण। और ये चंद्रग्रहण काफी दिनों बाद ऐसा है कि इंडिया में आपको पूर्ण चंद्रग्रहण देखने का अवसर मिल रहा है। और जो पूर्ण चंद्रग्रहण की शुरुआत है वो 8:58 शाम से हो जाएगी, जो कि एक पेनम्ब्रल इक्लिप्स की शुरुआत है। इसको नंगी आंखों से अगर आप देखेंगे तो आपको चंद्रमा के ऊपर कोई भी असर होता हुआ नहीं दिखेगा। लेकिन जो अम्ब्रल रीजन है, यानी कि जब आपकी जो चंद्रग्रहण की वास्तविक शुरुआत होती है वो 9:57 से रात में शाम को हो जाएगी। और ये अम्ब्रल इक्लिप्स जब बिगिन होगा उसके बाद में ये अपने जो हमारे जो टोटल इक्लिप्स की स्टार्टिंग है वो लगभग 11 बजे के आसपास 11:01 से टोटल इक्लिप्स हमारा स्टार्ट हो जाएगा। यानी कि चंद्रमा जो है पूरी तरीके से अपना रंग जो है वो बदलना शुरू कर देगा। और लगभग 82 मिनट तक ये अपना कलर बदला हुआ रेड कलर में रहेगा, बिकॉज ऑफ जो अर्थ का जो रिफ्लेक्शन है उसकी वजह से। और चंद्रग्रहण की जो मैक्सिमम जो पूर्ण चंद्रग्रहण की टाइमिंग है वो 11:41 है। और जो चंद्रग्रहण की जो समाप्ति है वो लगभग 12:22 पर चंद्रग्रहण जो है हमारा जो पूर्ण चंद्रग्रहण है वो समाप्त हो जाएगा। फिर हम इसके आंशिक फेजेस जो हैं कि अम्ब्रल और पेनम्ब्रल जो फेजेस हैं चंद्रग्रहण के वो आपको लगभग रात में 1:26 तक, और जो पेनम्ब्रल फेज है वो रात में 2:30 बजे तक रहेगा। और 2:30 बजे के बाद चंद्रग्रहण समाप्त हो जाएगा। तो इस तरीके से अगर आप देखेंगे तो 8:58 से चंद्रग्रहण की स्टार्टिंग है और 2:25 पे चंद्रग्रहण खत्म हो जाएगा। चंद्रग्रहण को देखने के लिए किसी भी खास इक्विपमेंट की जरूरत नहीं होती है। चंद्रग्रहण एक बहुत ही खूबसूरत एस्ट्रोनॉमिकल फिनोमेना है जिसको नंगी आंखों से भी देखा जा सकता है। अगर आप इसको टेलीस्कोप से देख रहे हैं तो वो और भी अच्छा होता है। फिलहाल इस समय इस बार के चंद्रग्रहण पे इंदिरा गांधी प्लेनेटेरियम ने कोई भी इस तरीके की व्यवस्था ऑर्गेनाइज नहीं करी जिससे जन सामान्य को चंद्रग्रहण दिखाया जा सके। किंतु हम लोग इंदिरा गांधी प्लेनेटेरियम इस चंद्रग्रहण की एस्ट्रो फोटोग्राफी करवा रहा है जिसे पब्लिक में सर्कुलेट किया जाएगा बाद में। భారతదేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తుంటారు. ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్ట శక్తి ఆవరిస్తుందన్న భయంతో ఎక్కడికి వెళ్లరు. కొందరు గర్భిణీలు పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదమని నమ్ముతుంటారు. దీంతో వారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రధాన ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేశారు. ఆలయంలో ఇతర ఉప ఆలయాలన్నీ మూసివేసి ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. రేపు ఉదయం 4 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. నిత్యాభిషేకం, అమ్మవార్లకు మహాహారతి, నివేదన పూజలను నిర్వహిస్తామని తెలిపారు ఆలయ అధికారులు. అనంతరం భక్తులకు ఆర్జిత సేవలని పునఃప్రారంభించనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తూ ఉంది కాబట్టి అమ్మవారి యొక్క దేవాలయము ఆలయాన్ని మూసిస్తారు. అమ్మవారికి నివేదన హారతి జరిగిన తర్వాత తిరిగి తెల్లవారుజామున యథావిధిగా 4 గంటలకు సుప్రభాత సేవతో అమ్మవారి యొక్క ఆలయం తెరుస్తారు. తర్వాత సంప్రోక్షణ, పుణ్యవచనం, అభిషేకం తర్వాత 7 గంటల తర్వాత భక్తులకు దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా విషయాన్ని గమనించాలి. తిరిగి రేపు తెల్లవారుజామున 7 గంటల తర్వాత అభిషేకం పూజ తర్వాత ఆలయం తెరుస్తారు. ఈ చంద్రగ్రహణం సంభవిస్తూ ఉంది కాబట్టి ఆ జనులంతా కూడా మధ్యాహ్నం 1 గంట వరకు 1:30 వరకు భోజనాలు ముగించుకొని యథావిధిగా ఉండాలి. తర్వాత గర్భిణీ స్త్రీలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఉంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా భోజనం చేయవచ్చు, టిఫిన్లు చేసుకోవచ్చు. తర్వాత చంద్రగ్రహణం సంభవిస్తూ ఉంది కాబట్టి ప్రజలంతా కూడా సుఖంగా శాంతంగా ఉండాలని చెప్పి తమకు వచ్చినటువంటి మంత్రాన్ని హనుమాన్ చాలీసా, లేకపోతే భగవద్గీత, లేకపోతే ఓం నారాయణాయ, లేకపోతే ఓం వాసుదేవాయ, లేకపోతే గాయత్రి మంత్రము, ఈ విధంగా తమకు వచ్చినటువంటి మంత్రం ఏదైనా సరే ఒక మంత్రాన్ని జపిస్తూ పురాణాలు కాలకృష్ణ చేసినట్టయితే వాళ్ళకు శుభం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఆందోళన చెందినటువంటి అవసరం లేదు. తమకు వచ్చినటువంటి మంత్రాన్ని పెద్ద చెప్పినటువంటి పద్ధతిని ఆచరిస్తే వాళ్ళకు తప్పకుండా